ఈ మధ్య రేవంత్ రెడ్డికి మోదీ గారికి మధ్య చాలా స్నేహపూర్వక సంబంధాలు ఎక్కువ అవుతున్నాయి. బడే బాయ్ చోటే బాయ్ బాండ్ ఎక్కువైతోంది అని బీఆర్ఎస్ వాళ్ళు అంటూ ఉన్నారు. దానికి యాడింగ్ టు ద ఫైర్ టు ద ఫ్యూయల్ అన్నట్టుగా స్టేజ్ పైననే మోదీ గారు హంసే జోడో అని రేవంత్ని ఉద్దేశించి మాట్లాడడము. సో ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్. ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఫెడరల్ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ ఇన్ భారతదేశంలో ముఖ్యమంత్రి గారు నేను మోడీ గారి పర్యటన ముందు ఒక 4-5 రోజుల ముందు కలిసినప్పుడు అసలు పోవాలా వద్దనే చర్చ. కేసీఆర్ గారు ఒరిజినల్గా బీజేపీతో మిలాఖతలు ఉండే. మనం హోల్ ఎపిసోడ్ చూసుకుంటే ప్రతి అంశంలో బీఆర్ఎస్ ఎంపీస్ అప్పుడు ఓటేశారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షను, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షను, స్పీకరు, త్రిబుల్ తలాకు, రైతు వ్యతిరేక చట్టాలు అన్నిటికీ వేశారు. వాళ్ళు పక్కా ఫిక్సింగ్లో ఉండే. ముఖ్యమంత్రి గారు మేము కూర్చున్నప్పుడు, ప్రధానమంత్రి వచ్చినప్పుడు డాష్ షేర్ చేసుకోవద్దన్నప్పుడు నేను కూడా వన్ ఆఫ్ ది పర్సన్ టు అడ్వైస్ చేసుకోవాలి. వారు ప్రధానమంత్రిగా మన రాష్ట్రానికి వస్తున్నారు, మీరు ముఖ్యమంత్రి కలవాలి. ఇది ఫెడరల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. ఆయన బీజేపీ మెంబర్ కావచ్చు, మీరు కాంగ్రెస్ మెంబర్ కావచ్చు, బట్ కలిసి రాష్ట్రానికి రావాల్సిన డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కానీ, వెల్ఫేర్ ప్రాజెక్ట్స్ కానీ, పెండింగ్ ప్రాజెక్ట్స్ కానీ అడగాలి, తీసుకోవాలి. కేసీఆర్కి ముఖం చాటేసి బయటకి ముస్లిం ఓట్లు దెబ్బతింటాయని బయటకి ముఖం చాటేసి నటించి లోపైక ఒప్పందాలు ఉండే. మనకు అవసరం లేదు, కలుద్దామని కలవాలని చెప్పినాను కూడా నేనే. కలిశారు. ఆయన లైటర్ వేలుగా చలో అంశ చూడు అటు ప్రధానమంత్రిగా అటు అనకూడదు అన్న ఒక పెద్ద ఆయనలాగా అంశ చూడు కామోతే అని అంటాడు. దానికి రేవంత్ రెడ్డి గారు స్మైల్ ఇచ్చారు. అంతకే అది ఎవరి పార్టీ వారికి ఉంటుంది. అంటే కేంద్రంలోనేమో రాహుల్ వర్సెస్ మోదీ నడుస్తూ ఉంటుంది, ఇక రాష్ట్రానికి వచ్చేసరికేమో హంసే జోడో అంటే ఇద్దరం కలిసి నడుద్దామన్నారా, ఆయన బీజేపీతో కలిసి నడవమన్నారా? ప్రభుత్వాలు పెద్దన్న పాత్రలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు ప్రధానమంత్రి ఉండాల్సిందే. ముఖ్యమంత్రులు ప్రధానమంత్రిని కలుస్తారు, కలిసి రావాల్సిన విషయాలు అడుగుతారు. ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరి పార్టీ వారికి ఉంటుంది. రేవంత్ రెడ్డి గారికి ఏం అవసరం ఉంది? ఇప్పుడు బీజేపీలో చేరాల్సిన అవసరం ఉంది. వాళ్ళ జీవితంలో జెడ్పీటీసీ నుంచి మొదలై ఇప్పుడు ముఖ్యమంత్రి అయినారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కదా. రాహుల్ గాంధీ, ఖర్గే, సోనియా గాంధీ గారు వాళ్ళ ఆశీర్వాదంతోనే ముఖ్యమంత్రి అయినారు. కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది ఆయనకి. ఆయన బీజేపీలో ఏం చేస్తాడు? ఇంకేముందట చేస్తానికి. సరే, ఇది కింద సర్క్యులేట్ చేసి కొంత పార్టీని వీక్ చేద్దామని టీఆర్ఎస్ వీళ్ళు చేస్తున్నటువంటి చౌకబారు విమర్శలు తప్ప ఏముండదు దీంట్లో. అంటే తన సీట్ కాపాడుకోవడం కోసము రాష్ట్ర ఆదాయాన్ని ఢిల్లీకి దోచిపెడుతున్నారు. ఇప్పుడు ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తోంది. ఇప్పుడు రీసెంట్గా ఆర్పీ ట్యాక్స్ కూడా అంటున్నారు. రాహుల్ గాంధీ ప్రియాంక ట్యాక్స్ నడుస్తోంది అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నారు. ఇప్పుడు ప్రతిపక్షాలు పసలైన ఆరోపణలు చేస్తూ ఉంటాయి. రాహుల్ గాంధీని దగ్గరికి వెళ్ళి చూసినవాడు వాళ్ళకి అర్థమవుతుంది రాహుల్ గాంధీ అంటే ఏంటి అనేది. రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము అంటే మోతీలాల్ నెహ్రూ నుంచి ఇప్పటి వరకు త్యాగాలు చేశారు. ఆస్తులు పోగొట్టుకున్న తప్ప ఆస్తులు సంపాదించలే. మీకు తెలుసా కాంగ్రెస్ ఏఐసిసి అకౌంట్లో ఎంత డబ్బు ఉందో? ఇలా బీజేపీ పార్టీ అకౌంట్ ఎంత డబ్బు ఉంది? బీజేపీ అకౌంట్లో ఉన్నంతలో మాకు 5% కూడా లేదు. రాహుల్ గాంధీ ఏ రోజు కూడా డబ్బు ఎంట పోడు కూడా. చాలామంది తెలియదు, మేము దగ్గరికి వెళ్ళి చూస్తాం కదా ఆయన్ని. చాలా సింపుల్ అండ్ ప్లెయిన్ మ్యాన్. కుతంత్రాలు, ఈ కుయుక్తులు ఇవేం తెలియవు. ఒక సిద్ధాంతాన్ని నమ్మితే దానికోసం గట్టిగా నిలబడతాడు. ఆయనకి ఏం చేసుకుంటాడు? డబ్బులు తీసుకొని పెళ్ళే చేసుకోకుండా దేశం కోసం ఉన్నటువంటి వ్యక్తి. ఆనాడు మోతీలాల్ నెహ్రూ గారు డబ్బు ఇవ్వకుంటే స్వాతంత్ర ఉద్యమం నడిచేదా? నెహ్రూ గారు వాళ్ళ ఆస్తులు ధరావతం చేయకుంటే స్వాతంత్ర ఉద్యమం నడిచేదా? ఇవాళ ఒక చిన్న టెంట్ వేసి మనం ధర్నా చేయాలంటే ₹1,00,000 అవుతాయి. ఆ రోజు కూడా ఎంత డబ్బు పెట్టి ఉంటుంది వాళ్ళ కుటుంబం. ఆస్తులను పోగొట్టుకున్న కుటుంబం. ఆస్తులే కాదు, ప్రాణాలు పోయినాయి కదా. ఇందిరాగాంధీ ఎందుకు చావాల్సి వచ్చింది? దేశంని పటిష్టంగా ఉండాలని కదా. రాజీవ్ గాంధీ ఎందుకు హత్యకు గురయ్యాడు? ఏం మిగిలింది పాపం వాళ్ళ కుటుంబంలో? అందరూ పోయారు, దేశం కోసం పోయారు కదా. ఇవాళ ఇంత గొప్పగా మాట్లాడుతున్న బీజేపీ, టీఆర్ఎస్ ఎవరన్నా వాళ్ళ ఇళ్లలో ఎవరన్నా త్యాగం చేశారా దేశం కోసం? బీజేపీ పార్టీ కనీసం స్వాతంత్రంలో భాగం ఉందా? ఆ రోజు బ్రిటిష్ వారు ముద్దన్న వాళ్ళే కదా వీళ్ళంతా. రాహుల్ గాంధీ గారు ఎవ్వరు మాట్లాడినా ఈ పసలైన ఆరోపణలు తప్ప రాహుల్ గాంధీ అనేటువంటి శక్తి ఏ రోజు డబ్బు వెనుకపోడు. ఆస్తులు, డబ్బులు అస్సలు ధ్యాస లేదు. తెలియని వాళ్ళు మాట్లాడతారు. కానీ మూటలు మరి తెలంగాణ ఏం చేసుకోండి, ఎక్కడికి వెళ్ళిపోతాయి? ఎందుకు పోతాయి మూటలు? ఏం అవసరము?
ప్రభుత్వం ఉంది, ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే మీ ప్రభుత్వం ఉంది కదా ఏ సెషన్ ఉంది చేయండి, కొంత సహకారం చేయండి అంటారు. అంత తప్ప మూటలు తీసుకునే వాళ్ళు అక్కడ ఎవరు అక్కడ వీళ్ళంతా వేగ్గా విమర్శలు చేస్తారు. ఏం చేసుకుంటారు మూటలు తీసుకొని? కుటుంబం లేదు, పిల్లలు లేరు, భార్య లేదు, తనకంటూ ఇల్లు లేదు. మరి మూటలు రా, ఇప్పుడు 4 గవర్నమెంట్లు ఉన్నాయి, మేము మూటలు ఎన్నో బంగ్లాలు ఉండాలి కదా ఢిల్లీలో. ఎంక్వైరీ చేసుకోండి మీరు, ఆయనకి ఏమైనా ఉందేమో. నెక్స్ట్ అధికారం మాదే అని అంటున్నారు బీజేపీ. పాపం వాళ్ళకి కొత్త సౌత్ ఇండియాలో ఏదో బీజేపీలో కర్ణాటకలో ఏదో ఒకసారి వచ్చారు కాబట్టి ఆశ ఉంది. బట్ నేను చాలా సందర్భాలు చెప్పాను, తెలంగాణలో ఉన్నటువంటి కుల సమీకరణ కానీ, తెలంగాణలో కొన్నేళ్ళుగా ఉన్నటువంటి ఈ శాంతియుత వాతావరణం కానీ, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా ఎప్పుడు ఉండవు. బీజేపీ అధికారంలోకి వచ్చే రాష్ట్రం కానే కాదు ఇది. మతము దేవుడు సెంటిమెంట్తో కొంత 8 అభివృద్ధి మంత్రం అంటున్నారు. ఎక్కడుంది అభివృద్ధి? కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు అయింది. దేంట్లో అభివృద్ధి చేశారు మోడీ గారు చెప్పనండి. నేను చాలా సందర్భంలో అడుగుతా ఉన్నాను, మొన్న కూడా ఛాలెంజ్ చేశాను. రండి మీరు 2.5 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టు కార్యక్రమాలు, అభివృద్ధి కానీ సంక్షేమం కానీ, మీరు 12.5 ఏళ్ళుగా కేంద్రంలో ఉన్నారు కదా. రామచంద్రరావు అడిగారు రాహుల్ గాంధీ టైం ఇప్పండి అని, ఇప్పిస్తాం. మీరు ఫస్ట్ మోడీ గారు టైం ఇప్పండి. 2 కోట్ల ఉద్యోగాలన్నీ ఎంతమంది నిరుద్యోగులకు ఆశ చూపి మీరు అధికారంలోకి వచ్చారు. ఆనాడు పాపం ప్రజలు 2 కోట్ల ఉద్యోగాలంటే నా ఇంటికి ఉద్యోగం వస్తాను అనుకున్నారు. ఉన్న ఉద్యోగాలు బీకేశారు. ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ గారికి పెట్టినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నిర్వీర్యం చేశారు. లాభాలు ఉంటే వారి అనుయులకు కట్టబెట్టుకున్నారు. వీళ్ళెవరు బీజేపీ వచ్చిన 12 సంవత్సరాల్లో సంపన్నులు ఇంకా సంపన్నులు అయ్యారు. ధనిక వర్గాలు 4 10 పెరిగారు, బీదవాడు ఇంకా పొంగిపోయాడు. ఇలా డీజిల్, కిరోసిన్, పెట్రోల్ ధరలు చూడండి. ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర, మనకి పెట్రోల్ డీజిల్ వచ్చేది ఇంటర్నేషనల్ మార్కెట్ క్రూడ్ ఆయిల్ తెచ్చుకొని శుద్ధి చేసుకుంటాం. $158కి ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఉండే. ఎప్పుడు 2013-14లో మన్మోహన్ సింగ్ గారు ఆనాడు $65 పెట్రోల్ ఇచ్చారు. ఇలా ధర కొన్ని సందర్భాల్లో $25కి పడిపోయింది. ఇప్పుడు నిలకడకు $50 మీద ఉంది. $50 లెక్కేసుకుంటే ఎంత? 1/3. పెట్రోల్ ఎంత ఉండాలి ఇవాళ? 25-30 రూపాయలకు ఉండాలి. ఇలా $110కి అమ్ముతున్నారు. ఈ మధ్య వ్యత్యాసం అంతా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంది కదా. సామాన్యుడికి ఏం ఒరిగింది? పెట్రోల్ అనేది సామాన్యుడు 2 వీలర్ మీద భార్య పిల్లలు వేసుకుని పెట్రోల్ పంపులు వెళ్ళి వాడు పెట్రోల్ పోయించుకోవాలంటే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి వాడికి. సామాన్యుడికి ఏం ఒరగలే. ఇంత రైతులు అంటారు. ఇలా 2020 ఫాస్ఫేట్, యూరియా ఏ రకంగా పెరిగినాయి? ఏ రైతుకి న్యాయం జరుగుతూ ఉంది? 1400కు 1300-1400కు ఉండే 2020, ఇవాళ 2400, 2500. ఇప్పుడు తెలంగాణలో అదే రైతు ఇష్యూ పైన మీకు నెగటివ్గా ప్రచారం చేస్తూ ఉన్నారు. రైతులకు తెలియదా యూరియా ఎక్కడికి వస్తుంది? యూరియా అనేది సెంట్రల్ గవర్నమెంట్ సప్లై. ఇండెంట్ పెట్టడమే లేట్గా పెట్టారు, సరిపోను పెట్టలేదు, లెక్కలు తప్పు చెప్పారు. ప్రభుత్వ యొక్క డ్యూటీ, కేంద్ర ప్రభుత్వ డ్యూటీ ఏ రాష్ట్రానికి పంపాల్సిన వాటా వాళ్ళు పంపాలా. ఫెడరల్ స్పిరిట్ ఇది. పంపకుండా మీరు ఆపారు. ఆ వచ్చిన కొరతలో జనానికి తెలియక ఉంటుందో ఉండదని బస్తాలు స్టాక్ పెట్టుకున్నారు. ఎన్నుకోడికి దొరకలేదు, ఇబ్బందులు అయినాయి. ఇప్పుడు యాప్ తీసుకొచ్చాం, యాప్ని కూడా విమర్శిస్తా ఉన్నాం. యాప్ ఎందుకు తీసుకొచ్చాం? ఒకటి 4 సార్లు కొంటా ఉన్నాడు, అసలు దొరకట్లేదు అని. యాప్ అయితే రికార్డ్ వస్తుంది, ఎవరికి రాలేదో వాడికే యాప్ ద్వారా కొనుక్కునే అవకాశం. యాప్ కూడా తిరుమల దర్శన టికెట్ల అయిపోతున్నాయి. టెక్నికల్ ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు. బట్ స్మగ్లర్ని అరికట్టడానికి, మధ్య ధరలను అరికట్టడానికి, ఒకరికి 4 సార్లు స్టాక్ పెట్టుకుని అరికట్టడానికి పనికొస్తుంది కదా. అది నిజమైన వాడికి ఎవరైతే తీసుకోలేదో వాడికి వస్తుంది యాప్ ద్వారా. అంటే ఒక ఎకరా 2 బస్తాలకే లిమిట్ చేయడం వల్ల ఎకరానికి 2 బస్తాలు యూరియా అని అంటే ఇప్పుడు ఒక్కొక్క పంటకి యూరియా దాని ప్రకారంగా అవసరం పడుతూ ఉంటుంది. ఒకదానికి 4 ఉంటుంది, ఒకదానికి 6-7 బస్తాలు వేయాల్సి ఉంటుంది. ఇంటి కొద్ది రొట్టె. మీరు కేంద్ర ప్రభుత్వం ఇస్తే యూరియాను మనమే దాచుకోలేం కదా. రేవంత్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు ఇంట్లో దాచుకోరు కదా. వచ్చింది పంచడమే కదా. మీరు ఇచ్చేదే తక్కువ. సరే, దానికి కారణాలు ఉండొచ్చు. ఇరాన్ యుద్ధం కావచ్చు, రకరకాల కారణాలు. అవి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా మీరు. అది చేయరు. యూరియా షార్టేజ్ ఉంది, దానివల్ల స్టేట్ గవర్నమెంట్ బ్లేమ్ చేస్తారంటే ఎట్లా? టీఆర్ఎస్ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది, ఎవరిని విమర్శించాలో వారు విమర్శించారు. ఇలా అధికారంలో ఉన్నాం ఇక్కడ కాబట్టి మమ్మల్ని విమర్శిస్తారు. అసలు పాయింట్ ఎక్కడ, అసలు మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ప్రతిపక్ష నాయకుడికి ఉంటుంది. కానీ బీఆర్ఎస్ ఒకటే ఆరోపణ ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ 2 ఒకటే. వాళ్ళిద్దరూ కూడా పైన ఈ రకంగా విమర్శలు చేసుకుంటారు. నువ్వు కొట్టినట్టు చెయ్యి, నేను ఏడ్చినట్టు చేస్తాను. తెలివి ఉన్నవాడు ఎవరు కూడా విమర్శ చేయడు. దేశ రాజకీయ రంగంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అనేది 2 రైలు పట్టాలు లాంటివి. కలవు, ఇప్పటికీ కలవవు. సిద్ధాంతాలు వేరు. అది మతపరమైన పార్టీ, మాది లౌకికమైన పార్టీ. దేశంలో చాలా చోట్ల చాలా పార్టీతో కలిసాం మేము. సిపిఐ, సిపిఎం, టీఎంసీ,
డిఎంకే, ఏఐడిఎంకే, ఇక్కడ టీడీపీ కలిసాం, టీఆర్ఎస్తో కూడా కలిసాం. ఎప్పుడు కూడా బీజేపీతో కలిసినటువంటి సందర్భాలు లేవు, రావు కూడా. ఎవరిని అది విమర్శిస్తే అది బుద్ధి తక్కువతనం. ఎట్లా చేస్తారు మీరు? మేము బీజేపీ ఒకటి అవడండి. అదే లోపాయికారి అంటే అదే కదా. దేశంలోనే నిలువున చీలికి కదా మా మధ్యాహ్నం, మేము ఎట్లా కలుస్తాం? వాళ్ళు అనేది కూడా అదే, బయటకి మాత్రం అలాగే ఇది ఉంటారు. అవసరమే లేదు కదా. లోపాయికారి ఒప్పందం అంటేనే అది. ఖర్గే గారు రాహుల్ గాంధీని కాదని మేము ఇక్కడ ఒప్పందం పెట్టుకుంటామా? ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు బీజేపీ కలుస్తారా? ఎందుకు అవి పచ్చలేని విమర్శ? గతంలో మేము బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నాం, ఇక్కడ టీడీపీతో పెట్టుకున్నాం, వామపక్షాలతో పెట్టుకున్నాం, ఇవాళ కూడా పొత్తులో ఉన్నాం. మేము పొత్తు పెట్టుకున్నాం, వరకు ఎమ్మెల్సీ ఇచ్చాం, ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాం. అది వేరు. ఇది బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒకటని ఎవరనంటే అది చిన్నపిల్లలు కూడా నమ్మడు. ఇప్పుడు మీకు మేజర్ మీ